భస్త్రిక అనగా బిల్లోస్, ఊపిరితిత్తులు అని అర్థం. కొలిమి తిత్తుల ద్వారా వచ్చు బుస్ అనే శబ్దం చేస్తూ నిశ్వాసం సాగుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామానికి భస్త్రిక అనే పేరు వచ్చింది. ఈ ప్రాణాయామంలో ఉచ్ఛ్వాసం చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా నిశ్వాసం కూడా అంతే బలంగా ఉంటుంది. ఒక ఉచ్ఛ్వాసము మరియు ఒక నిశ్వాసము ఈ విధంగా చేసిన ఎడల ఒక భస్త్రిక పూర్తి అగును. ఇది కపాలభాతి, ఉజ్జాయి అను 2 రకాల ప్రాణాయామాల సమన్వయమగుతుంది. ఇది కపాలభాతితో ప్రారంభమై ఉజ్జయితో శ్వాసను నిగ్రహించి వదలడంతో ముగుస్తుంది. దీనివలన ప్రయోజనములు: వాత, పిత్త, శ్లేషములను సమతుల్యముగా ఉంచును, రక్తం శుభ్రపరచును, రక్తంలోని వ్యర్థ పదార్థాలను బయటికి నెట్టవేయబడుతుంది. శ్వాస త్వరగా ఒక పద్ధతిలో తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.